సార్ ఏపీ పాలిటిక్స్ చూస్తే పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ 15 సంవత్సరాల పాటు, అంటే గతంలో కూడా మాట్లాడారు, చాలాసార్లు చెప్పారు, ఈసారి మళ్ళీ మాట్లాడుతూ 15 సంవత్సరాలు మా గవర్నమెంటే ఉంటుంది అన్నారు. కాకపోతే చిన్న ట్విస్ట్ ఏంటంటే ఈసారి చంద్రబాబు నాయుడు గారి పేరు ఆయన ప్రస్తావించలేదు. అంటే ఏంటి, ఎందుకు ఈ కాస్త సమయంలో ఏ మార్పులు వచ్చాయి? నిజమే, బిట్వీన్ ది లైన్స్, ఆ గీతల మధ్యలో మనం చూస్తే పవన్ కళ్యాణ్ మాటల్లో ఈ చిన్న తేడా కనిపిస్తుంది. అంతకుముందు మా వాళ్ళకి నిలబడ్డారు అని పిఠాపురం సభలో చేసిన దాని మీద దుమారం వచ్చాక తర్వాత 2-3 సార్లు ఆయన 15 ఏళ్ళు చంద్రబాబు ముఖ్యమంత్రి ఇవన్నీ మాట్లాడారు. మీరు ప్రతిసారి 15 ఏళ్ళు అయితే మేమేమైపోవాలి, ఆయన పెట్టింది 25 ఏళ్ళ రాజకీయం అన్నారు, 10 ఏళ్ళు అయిపోయింది, అంతే. ఇంకా 15 ఏళ్ళు చంద్రబాబే ఉంటాడు, ఇంకా జనసేన సమయం ఎప్పుడు, మీరెప్పుడు, ఈ ప్రశ్న వస్తూ ఉంటుంది కదా. ఈ మధ్య గిరిజన ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. అప్పుడే దురదృష్టవశాత్తు వాళ్ళ అబ్బాయికి చిన్న కొడుకు అక్కడ జరగటము, శంకర్, మార్క్ శంకర్, ఇప్పుడు అతను కోలుకొని డిశ్చార్జ్ కూడా అయ్యాడు, సంతోషం అది. ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ 15 ఏళ్ళు కూటమి ప్రభుత్వము మేమే ఉంటాం అధికారంలో, కూటమి చంద్రబాబు అనకుండా 15 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటామని. అక్కడున్న అభిమానులు, వీరాభిమానులు సీఎం అని అరిస్తే, సీఎం నేను కాదు చంద్రబాబు నాయుడు, నేను డిప్యూటీ చీఫ్ మినిస్టర్ను, మీరు పొరపడొద్దు అని ఏదో ఒక మాట సరదాగా అన్నారు. అంటే వీటన్నిటిలో ఈ ప్రశ్న పూసల్లో అది వెంటాడుతూనే ఉంది పవన్ కళ్యాణ్. ఆయన కూడా 15 ఏళ్ళు తెలుగుదేశంతో ఉండకపోతే ఉండలేమేమో, అధికారం అనే ఒక గుర్తింపు పూర్తిగా ఆయనకు ఉన్నట్టుగా కనిపిస్తుంది. దాన్ని అక్నాలెడ్జ్ చేయడానికి కూడా ఆయన ఏమీ వెనుకాడడం లేదు అనేది మనం ఇక్కడ స్పష్టంగా. అంటే జన సైనికులందరూ ఒక నిరాశ, అంటే ఇంక 15 ఏళ్ళ అదే గవర్నమెంట్, మనం డిప్యూటీ సీఎం అయినా అని చాలామంది ఆ క్వశ్చన్ అడుగుతూ ఉన్నారు. అంటే ప్రమోద్ బాగానే గుర్తు చేసావు, జన సైనికులకు ఆ నిరుత్సాహం అనండి, లేదా అత్యుత్సాహం అనేవి ఉండొచ్చు. కానీ ఒకటేసారి 175 స్థానాలు ఉన్న శాసనసభలో జనసేనకు ఎన్ని వస్తాయి? జనసేన కలవడం వల్ల మంటకు గాలి తోడైంది అంటాం వేరే విషయం. మరి బట్టి గాలి కాదు కదా, అక్కడ మంట ఎవరిది, ఫైర్ ఎవరిది, విండ్ ఎవరిది అనేది ఇక్కడ ఒక పెద్ద ప్రశ్న. ఇక్కడ మీకు ఒక ఆసక్తికరమైన పరిణామం ఈ వారమే పిఠాపురం, పవన్ కళ్యాణ్ నియోజకవర్గం పిఠాపురంలో మాజీ శాసనసభ్యుడు టీడీపీ వర్మ ఎప్పుడు పీఠముడి వేసి ఏదో ఒక అలజడి సృష్టిస్తూ ఉంటారు. ఆయన మొన్న అంతకుముందు నాగబాబు కర్మ ఇట్లాంటివి మాట్లాడి అనవసరంగా ఆయన కెలికాడు కదా. ఇప్పుడు ఆయన మాట్లాడుతూ లోకేష్ బాబుకు నాయకత్వం అప్పగించాలి, లోకేష్ వస్తే కానీ ఇది కుదరదని వర్మ మాట్లాడారు. అంటే మన పవన్ కళ్యాణ్ గారి మీద కోపం వచ్చిన వాళ్ళందరూ లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయాలని బ్రహ్మాస్త్రం లాగా తీస్తున్నారు. ఆఫ్ కోర్స్ అది జరుగుతుంది. తెలుగుదేశం అచ్చెన్నాయుడే చెప్పాడు, మా పార్టీలో తర్వాత నాయకుడు లోకేష్, దీని మీద ఎవరో చెప్పడమే, దాని మీద డిస్ప్యూట్ చర్చ ఏముంది అన్నారు. కానీ వర్మ పిఠాపురంలో నుంచి అలా చెప్పాడు. ఈయన ఇది చెప్తున్నాడు అంటే ఒక చిన్న ట్రయాంగిల్ ఏదో ఒకటి, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్, చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ కూటమి మధ్యలో బీజేపీ సిట్టింగ్ ప్రెటీ అంటారే, బీజేపీ వాళ్ళు చక్కగా వాళ్ళు దీన్ని ఎంజాయ్ చేస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ మాత్రం మొన్నటి కామెంట్ ద్వారా మళ్ళీ ఒకసారి దీన్ని ఆయన కూడా ఈ చర్చ ఉండాలనే భావిస్తున్నాడు. అంతవరకు స్పష్టం, అది అవాయిడ్ చేయొచ్చు కదా. అంటే ఇనుము వేడిగానే ఉండాలి, వదిలేయచ్చు కదా. ఆ విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నారు? వేడిగా ఉంటే ఎప్పుడు కొట్టవచ్చు అని ఆయన సమస్యను సజీవంగా ఉంచదలుచుకున్నారు. రైట్ సార్. అలాగే పవన్ కళ్యాణ్ మొన్న గిరిజన ప్రాంతాల్లో పర్యటించడం జరిగింది. దాని గురించి కూడా కొన్ని స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. అంటే ఈ గిరిజన ప్రాంతాల్లో రూల్స్, డెవలప్మెంట్ రూల్స్ చాలా ప్రత్యేకంగా ఉంటాయి. కానీ ఆ రూల్స్ని అతిక్రమించే ప్రయత్నం జరుగుతుందా, అతిక్రమించి టూరిజం పేరుతో వేరే డెవలప్మెంట్ ఏమైనా చేస్తారా అని కొన్ని వర్గాల నుంచి క్వశ్చన్స్ వస్తున్నాయి. కొన్ని వర్గాలు, ముఖ్యంగా వామపక్షాలు, గిరిజన సంఘాలు. నిన్న సిపిఎం శ్రీనివాసరావు అయితే సూటిగా ఆయన చెప్పాడు, ఇదంతా గిరిజన ప్రాంతాలకు తూట్లు, వాళ్ళ ప్రయోజనాలకు తూట్లు పొడచడం, గిరిజన చట్టాలకు ఇబ్బంది కలిగించటం. ఎందుకంటే అక్కడ అభివృద్ధి మండళ్ళు రకరకాల పేర్లతో సమావేశాలు పెడుతున్నారు. పెట్టినప్పుడు మీడియాను బయటికి పంపించి చర్చలు చేస్తున్నారు. కాసేపటి తర్వాత పవన్ కళ్యాణ్ పర్యటనలో కూడా టూరిజం చాలా ముఖ్యం, టూరిజం చాలా ముఖ్యమని ఆయన చెప్పారు.
టూరిజం అనేది ఎప్పుడూ కొంచెం అక్కడ ఉన్నవాళ్ళు బ్రతకడానికి కొంత ఆదాయానికి ఉపయోగపడుతుంది, కానీ అదే ప్రధానమైనటువంటిది ఎలా అవుతుంది? ఇప్పుడు కాశ్మీర్ ఇప్పటికీ సమస్యగానే ఉంది కదా, టూరిజం ప్రధానం అని అనుకున్నప్పుడు. కాబట్టి వాళ్ళకు భూమి ఇవ్వాలి, వాళ్ళకు ఉపాధి కల్పించాలి, వాళ్ళకు అడవి తల్లి బిడ్డలుగా అటవీ హక్కులు, సంపద మీద వాళ్ళకు హక్కు కల్పించాలి. మీరు అన్నట్టుగా రాజ్యాంగం 1/70 అనేది వాళ్ళకు ప్రత్యేకమైన అక్కడ భూమి ఇంకెవరు తీసుకోకూడదు. స్థానిక గ్రామాలు ఆవాసాల్లో వాళ్ళు కూర్చొని తీర్మానం చేస్తే తప్ప. ఇప్పుడు అవేమీ లేకుండా వీటిని కార్పొరేట్లకు అక్కడ ఉన్న ఖనిజాల కోసం, అటవీ సంపదల కోసం, భూమి కోసం వీళ్ళంతా అక్కడికి వెళ్తున్నారు. పైగా నగరాల్లో భూములన్నీ ఆక్రమించాక ఇంకేమవుతుంది? ఇప్పుడు మీరు హెచ్సి వివాదంలో కూడా ఆ భూమి అటువంటిదే కదా. కాబట్టి ఇక్కడ తప్పకుండా పవన్ కళ్యాణ్ తెలిసి వెళ్ళారా తెలియక వెళ్ళారా ఎలా ఉన్నా, పైకి పవన్ కళ్యాణ్ కనిపిస్తున్న గిరిజన ప్రాంతాల్లో ఏజెన్సీల్లో గిరిజనుల ఆదివాసుల ఉనికికి సంబంధించిన సమస్య అక్కడ ఏర్పడుతుంది. కార్పొరేట్లు కన్ను వేసాయి. చంద్రబాబు నాయుడుకు మటుకు ఆయన టూరిజమే, ఏయిజం లేదని ఎప్పుడు చెప్తుంటారు కదా. కాబట్టి పవన్ కళ్యాణ్ అన్నారు, ఇవన్నీ హోటల్స్ అవి వస్తే మీకు ఉద్యోగాలు వస్తాయి, మీరు క్లర్క్లు అవుతారు, మీకు అంటే ఇంక అదే అనమాట. మా భూములేమో వాళ్ళకి ఇచ్చి మేము వెళ్ళి ఆ హోటళ్ళల్లో సప్లయర్స్గా ఇది పనిచేయాలా అని ఇలాంటి ప్రశ్నలు. దీని మీద ఇంతవరకు సమగ్రమైన సమాధానం రాలేదు. కొంతకాలం కిందట స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఈ 1/70 అనేది ఎత్తేయాలి అంటే వాళ్ళు 2 రోజులు బంద్ చేశారు ఆ ప్రాంతాల్లో. చేశాక మాకు అలాంటి ఉద్దేశం లేదని చంద్రబాబు లోకేష్ ఒక వివరణ ఇచ్చారు. కానీ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఈ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. వీటి మీద సంతృప్తికరంగా ఏం చెప్తారు, ఆ సందేహాలు ఎలా నివృత్తి చేసి వాళ్ళ సంరక్షణ ఎలా చూస్తారు అన్నది మనం తెలుసుకోవాలి. బై ఛాన్స్ ఇంకొక విషయం కూడా చెప్తాను. మూఢనమ్మకాలు మంచిది కాదని పవన్ కళ్యాణ్ చెప్పాడు మొన్న అక్కడ. కానీ అక్కడ నిన్న చేతబడికి ఒక వ్యక్తిని చంపేశారు, చేతబడి చేశారని ఆరోపణతో. కాబట్టి అక్కడ సదుపాయాలు, విద్య, వైద్యం, రాకపోకలు పెంచాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. అవి చేయకుండా టూరిజం చేస్తామంటే టూరిజం కూడా హోటల్ కడతాడు, కానీ వాడేమి రోడ్డు వేయడు కదా, వాళ్ళేమో స్కూల్ పెట్టరు కదా వాళ్ళు. రైట్ సార్.